రామ్ రామ్ దోస్తులు, మా అబ్బాయిని స్కూల్లో వేద్దామని అనుకుంటున్నా. ఏడేయాలా ఏంది ఏం కథ అని చెప్పేసి లెంకులు ఆడుతా ఉన్నా. లెంకులు ఆడుతూ ఉంటే ఇక్కడ ఒక స్కూల్ కనబడ్డది. పలకత్తలేదు, సిల్వర్ గోల్డ్ నాకు తెలుస్తలేదు. అయితే సార్ అయితే ఉన్నాడు ఇక్కడ, ప్రిన్సిపల్ సార్ అడిగి తెలుసుకుందాం ఏంది ఏం కథ. సార్, మా పిల్లాడిని ఇక్కడ అడ్మిట్ చేసుకుంటారా లేదా అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్, మీ పేరెంట్స్? నమస్తే అండి, భార్గవ అండి నా పేరు. నమస్కారం అండి, భార్గవ అండి నా పేరు. సార్, ఈ స్కూల్ ఎప్పుడు స్థాపించారు? స్కూల్ 2014లో స్థాపించడం జరిగిందండి. 10 విద్యా సంవత్సరాలు పూర్తి అయింది. ఇప్పుడు 11వ సంవత్సరంలోకి ఎంట్రీ అవుతున్నాము. స్కూల్ పేరెంట్స్ సార్? గోల్డ్, సిల్వర్ వింగ్స్ అండి. సిల్వర్ వింగ్స్ ఎక్కడ సార్ ఇది? ఇది 100 ఫీట్ రోడ్ లో అండి, వినాయక్ నగర్ లో. 100 ఫీట్ రోడ్ వినాయక్ నగర్ లో ఉందండి స్కూల్. దత్తాశ్రయం వైట్ ఆపోజిట్ లో ఉంటుంది స్కూల్. సార్, మళ్ళా ఇంత దూరం పిల్లల్ని ఎట్లా పంపిస్తారు తల్లిదండ్రులు? మనకి బస్ ఫెసిలిటీ ఉందండి. బస్సెస్ వస్తారు, కొందరు ఓన్ కన్వీనియన్స్ కూడా ఉన్నారు. పేరెంట్స్ డ్రాప్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మన దగ్గర. సార్, ఇప్పుడు మన చిన్నపిల్లలు ఉన్నారు కదా, వీళ్ళని చూసుకోవాలంటే ఏ విధమైన టీచర్స్ ఉన్నారు ఇక్కడ? వాళ్ళని ఎలా మీరు? నేను చెప్తానండి. లెట్ us బిగిన్ విత్ ప్రీ ప్రైమరీ అండి. జనరల్గా ప్రీ ప్రైమరీ అంటే నర్సరీ, PP1, PP2 అంటే LKG, UKG, నర్సరీ. జనరల్గా అట్లాంటి క్లాస్ పిల్లలకి ఎట్లాంటి టీచర్లను హైక్ చేస్తారు అంటే, చాలా స్కూల్స్లో ఏం జరుగుతుందంటే, నర్సరీ, PP1, PP2 అంటే 10th ఇంటర్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ టీచర్లను హైక్ చేస్తారు. ఎందుకంటే దాంట్లో సిలబస్ ఏముండదు, కేవలం ఆల్ఫాబెట్, తెలుగు వర్ణమాల, ఇవే రైమ్స్, స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఎవరైనా చెప్పగలుగుతారనే ఇంటెన్షన్లో నార్మల్గా 10th పాస్ అయిన వాళ్ళను, ఇంటర్ పాస్ అయిన వాళ్ళను, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళను హైర్ చేయడం జరుగుతుంది. కానీ దానివల్ల మనకి ఏం జరుగుతుందంటే వాళ్ళంతా బ్యాడ్ ప్రొనౌన్సియేషన్ పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. మన దగ్గర ఏం చేస్తామంటే అండి, ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్నే హైర్ చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బేసికల్లీ అంటే వాళ్ళ స్కూలింగ్ కూడా ఇంగ్లీష్ మీడియంలో అయిన టీచర్లనే హైర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ పిల్లలకు నేర్పిస్తారు. ఇప్పుడు చాలా మటుకు మీరు చూస్తూ ఉంటే G ఫర్ జిరాఫీ అని నేర్పిస్తారు. G ఫర్ జిరాఫీ ఇస్ ద రాంగ్ ప్రొనౌన్సియేషన్ అండి. G ఫర్ జిరాఫ్. ప్రోమాగ్రనేట్ అంటారు, అది పామ్ గ్రానైట్ అండి. ఫుడ్ అంటారు, అది రాంగ్. ఫుడ్ అంటే ఇప్పుడు 10th ఇంటర్ నేను చెప్పిన లాంటి టీచర్లను తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు పిల్లలు చాలా కేర్ఫుల్గా చూస్తారేమో కానీ వాళ్ళు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ పిల్లలకు నేర్పించరు. వాళ్ళు కనుక రాంగ్ ప్రొనౌన్సియేషన్ నేర్పించారనుకోండి, ఫర్ ఎవర్ వాళ్ళకి మధ్యలో 5వ తరగతిలోనో 6వ తరగతిలోనో మంచి కరెక్ట్గా నేర్పించే టీచర్ దొరికినప్పటికీనో వాళ్ళకి పాతదే రిపీట్ అవుతూ ఉంటుంది. కాబట్టి మేము ఏం చేస్తామంటే నర్సరీ, PP1, PP2కి కూడా ఆ టీచర్ ఎట్లాంటి టీచర్లను హైర్ చేయడం జరుగుతుంది అంటే, బేసికల్లీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళనే తీసుకోవడం జరుగుతుంది. అండ్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇచ్చి క్లాస్ రూమ్కి పంపిస్తామండి. మేము కమ్యూనికేషన్ మీద చాలా ఫోకస్ చేయడం జరుగుతుంది. జనరల్ కమ్యూనికేషన్ అంటే రీడింగ్ స్కిల్స్ ఉండాలి, రైటింగ్ స్కిల్స్ ఉండాలి, యాజ్ వెల్ as స్పీకింగ్ స్కిల్స్ ఉండాలి కదండి. అయితే మన సిల్వర్ వింగ్ స్కూల్లో రైటింగ్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తామో నేను ఇప్పుడు మీకు చెప్తానండి. జనరల్గా గ్రాడ్యుయేట్ కానివ్వండి, పోస్ట్ గ్రాడ్యుయేట్ కానివ్వండి, చాలా మంది కూడా బేసికల్గా ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పటికీనో ఒక లీవ్ అప్లికేషన్ ఏదైనా సొంతంగా రాయమన్నా రాయలేకపోతున్నారు. ఎందుకు అంటే అది వాళ్ళ సమస్య కాదండి, అది వాళ్ళ చదివిన స్కూళ్ళ సమస్య అది యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళు చదువుకునే టైంలో వాళ్ళకి సొంతంగా రాసే అవకాశాన్ని వాళ్ళ టీచర్లు వాళ్ళకి ఇవ్వలేకపోయారు. కాబట్టి వాళ్ళు ఏది కూడా సొంతంగా రాయలేకపోతున్నారు. కాబట్టి మన దగ్గర మనం ఏం చేస్తామంటే, ప్రైమరీ లెవెల్ నుంచే లెసన్ వెనకాల ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, 5 క్వశ్చన్స్ నుంచి 3 క్వశ్చన్ ఆన్సర్స్ టీచర్ ఇస్తారండి. మిగతా 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ పిల్లల్ని సొంతగా లెసన్ చదివి రాయమని చెప్తాము.
దీన్ని మేము మేక్ యువర్ ఓన్ ఆన్సర్ అంటామండి. అండ్ స్టార్ మార్క్ తోటి కూడా ఇండికేట్ చేయడం జరుగుతుంది. పిల్లలు రాసిన తర్వాత ఇనిషియల్గా ఎవరైతే స్టార్ట్ చేస్తారో చాలా మిస్టేక్స్ కమిట్ చేస్తారు దీంట్లో. పర్లేదు, వాళ్ళు ట్రై చేయడం మనకి ఇంపార్టెంట్. టీచర్ వాటిని సరి చేస్తుంది. అండ్ అట్లా ఒక 3-4 లెసన్లకి పిల్లలు అట్లా సొంతగా ఆన్సర్స్ రాయడం అలవాటు అయితే ఇంకా వాళ్ళు పర్ఫెక్ట్ అయిపోతారు. అండ్ టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్న ఆబ్జెక్టివ్ బిట్స్ కూడా అన్ని పిల్లల చేత సొంతగా రాయిస్తాము లెసన్ చదివి. టీచర్ బోర్డు మీద ఫస్ట్ ఆన్సర్ ఏ అని, సెకండ్ ఆన్సర్ సి అని రాయించి పట్టించడం మన దగ్గర ఉండదు. పిల్లలు సొంతగా లెసన్ మొత్తం చదివి ఆ బిట్స్లో ఏదైతే కరెక్ట్గా ఫిట్ అవుతుందో వాళ్ళది కరెక్ట్గా ఫిల్ చేస్తారనమాట. దాంతో ఇలా మేము రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం పిల్లల్లో. రీడింగ్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తామంటే అండి, ఇప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ వాళ్ళు సొంతంగా రాస్తున్నారు అంటే లెసన్ చదివితేనే వాళ్ళకి వస్తుంది. ఇది వన్ వే ఆఫ్ ఇంప్రూవింగ్ రీడింగ్ స్కిల్స్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకేం చేస్తామంటే అండి, లెసన్ అంటే ఏంటంటే చాలా పారాగ్రాఫ్స్ ఉంటాయి కదా, ఈ అన్ని పారాగ్రాఫ్స్ని పిల్లల చేత చదివిస్తామన్నమాట. ఒక్కొక్కరి చేత ఒక్కొక్క పారాగ్రాఫ్ చదివించి ఆ పారాగ్రాఫ్ ఉన్న కంటెంట్ టీచర్ డెలివర్ చేస్తుంది పిల్లలకి. అండ్ మంత్ ఆన్ మంత్ రీడింగ్ అసెస్మెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది. మనకి A+, అనే గ్రేడ్స్ ఉంటాయి. జూన్లో ప్రతి చైల్డ్ దగ్గర నుంచి రీడింగ్ అసెస్మెంట్ తీసుకుంటాము. అండ్ వాళ్ళు ఏ గ్రేడ్లో ఉన్నారో నోట్ చేసుకోవడం జరుగుతుంది. జూలైలో సుమారుగా అవే డేట్స్లో మళ్ళీ ఇంకోసారి రీడింగ్ అసెస్మెంట్ తీసుకుంటాము. తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంప్రూవ్ అయ్యారా లేదా అదే గ్రేడ్లో ఉన్నారా వెనుకబడ్డారా అన్నది చూసుకొని కన్సర్న్డ్ లెట్సే వాళ్ళు ఇంప్రూవ్ కాకుండా అదే గ్రేడ్లో ఉన్నా వెనుకబడి ఉన్నా కూడా సబ్జెక్ట్ టీచర్స్ని ఈవీఎస్ కానీ ఇంగ్లీష్ టీచర్ని కానీ పిలిపించి అడగడం జరుగుతుంది. రీజన్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంప్రూవ్ కావట్లేదు రీడింగ్లో అనేసి. అండ్ వాళ్ళు చెప్పిన రీజన్ని బట్టి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి మేము మళ్ళీ 1 మంత్ చెక్ చేస్తామన్నమాట. ఆబ్వియస్లీ వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు. ఇంప్రూవ్ కాకపోతే ఇంకేదైనా యాక్షన్ ప్లాన్ ఆలోచించడం జరుగుతుంది. ఇట్లా రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది మన దగ్గర. స్పీకింగ్ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేస్తామంటే అండి, కొన్ని లెసన్స్ పిల్లలకి ప్రజెంటేషన్స్కి వదిలేస్తామన్నమాట. ఈవీఎస్లో 15 లెసన్లు అట్లా ఉంటే దాంట్లోంచి ఒక 5 లెసన్ల పిల్లల చేతనే ప్రజెంట్ చేయించడం జరుగుతుంది. ఎలా ప్రజెంట్ చేయిస్తామంటే, ఇప్పుడు 5 లెసన్లో ఒక లెసన్ క్లాస్లోని ఒక 7 స్టూడెంట్స్కి ఇచ్చామనుకోండి ప్రజెంట్ చేయడానికి. సెకండ్ లెసన్ని ఆ 7 పక్కన పెట్టి మిగతా 7 ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ లెసన్ ఏం చేస్తామంటే ఈ 14 మందిని పక్కన పెట్టి ఇంకో 7 ఇవ్వడం జరుగుతుంది. అలా ప్రతి క్లాస్లో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రజెంటేషన్లో పాల్గొనే అవకాశాన్ని మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇట్లా క్లాస్ రూమ్ ప్రజెంటేషన్స్ చేయిస్తామండి. అలాగే అసెంబ్లీలో కూడా ఆన్ వేరియస్ టాపిక్స్ పిల్లల చేత మాట్లాడిస్తూ ఉంటాము. దీంతో పబ్లిక్ స్పీకింగ్ అనేది పిల్లలకు బాగా అలవాటు అవుతుంది. పిల్లల చేత ఈవెన్ నర్సరీ PP1 పిల్లల చేత కూడా మనము ఇంట్రోస్ చెప్పించడం జరుగుతుంది పిల్లల చేత. దీనివల్ల పిల్లలకి పబ్లిక్ స్పీకింగ్ పెరుగుతుంది అనమాట. ఇలా మనం కమ్యూనికేషన్ని పిల్లల్లో బాగా ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఇట్లా ఈ విధంగా మనం కమ్యూనికేషన్ని ఇంప్రూవ్ చేస్తాం పిల్లల్లో. ఇంకోటి ఏంటంటే అండి, జనరల్లీ ప్రతి స్కూల్లో క్లాస్ టాపర్కే రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది అసెంబ్లీలో పిలిచి. కానీ ఇప్పుడు కొందరు పిల్లలు ఎలా ఉంటారంటే అండి, ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్లో టాప్ రాకపోయినా 1-2 సబ్జెక్ట్స్లో టాప్ రావచ్చు. నన్నే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. నేను ఇప్పుడు ఒక 5th క్లాస్ స్టూడెంట్నో 6th క్లాస్ స్టూడెంట్నో అనుకోండి. నాకు మ్యాథ్లో క్లాస్లో అందరికన్నా ఎక్కువ మార్కులు వచ్చాయి, కానీ మిగతా సబ్జెక్ట్స్లో రాలేదు. మరి నాకు కూడా ఒకలాంటి ప్రోత్సాహం కావాలి కదా. అండ్ ఇంకొక పిల్లవాడు ఉన్నాడు అట్లాగే. ఫస్ట్ ఫార్మేటివ్లో ఆ బాబుకి 20 మార్కులకు గాను 2 మార్కులు వచ్చాయండి. సెకండ్ ఫార్మేటివ్కి బాగా కష్టపడి అదే 20కి 2 బదులుగా 12 తెచ్చుకున్నాడు. అంటే ఎంత కష్టపడి ఉంటే 2 నుంచి 12కి వచ్చి ఉంటాడు బాబు. అంటే అట్లాంటి పిల్లల్ని కూడా మనం గుర్తించాలి కదా. కాబట్టి మన సిల్వర్ వింగ్స్లో క్లాస్ టాపర్తో పాటు సబ్జెక్ట్ టాపర్ని మళ్ళీ ఇంప్రూవ్ అయిన స్టూడెంట్స్ని అందరినీ కూడా రివార్డ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని మనం SPL అంటామండి, సిల్వర్ వింగ్స్ ప్రీమియర్ లీగ్. ఇది మామూలుగా రివార్డ్ అనడం కాకుండా ఎలా అంటే మనకు 4 హౌసెస్ ఉంటాయండి, ఈగల్స్, ఫాల్కన్స్, ఈగల్స్, థండర్ బర్డ్స్ అని చెప్పేసి. అయితే ఇప్పుడు నేను ఒక 5వ తరగతి విద్యార్థిని. నేను ఫాల్కన్స్ గ్రూప్లో ఉన్నాను. నాకు మ్యాథ్లో హైయెస్ట్ మార్క్ వచ్చింది. కాబట్టి నాకు హైయెస్ట్ మార్క్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫాల్కన్ గ్రూప్స్కి కొన్ని పాయింట్స్ పోతాయి అన్నమాట. అండ్ ఇంకొక XYZ స్టూడెంట్ ఉన్నాడండి, ఆ అబ్బాయి ఇంప్రూవ్ అయ్యాడు. ఆ అబ్బాయి ఈగల్స్ గ్రూప్లో ఉన్నాడు. కాబట్టి ఈగల్స్ గ్రూప్కి కొన్ని పాయింట్స్ పోతాయి అన్నమాట. దీనివల్ల ఏం జరుగుతుందంటే అండి, ఇప్పుడు
ఆ క్లాస్లో ఉన్న పిల్లలందరూ ఏం చేస్తారంటే నువ్వు చదవకపోతే మన స్కోర్ బోర్డులో మన గ్రూప్ టాప్లో ఉండదు, కాబట్టి నువ్వు చదవాలి, నీకు అర్థం కాకపోతే చెప్పు, మేము నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మేము ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా నీకు అర్థం కావట్లేదా చెప్పు, నేను టీచర్ దగ్గర తీసుకెళ్ళి చెప్పిస్తాము అని చెప్పేసి ఇట్లా పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి. పాజిటివ్గానే పిల్లలకి ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. దీన్ని SPL అంటామండి, సిల్వర్ వింగ్స్ ప్రీమియర్ లీగ్ అని. ఇంకోటి ఏంటంటే లెసన్ స్టార్ట్ అయ్యే ముందు మనం ఏం చేస్తామంటే ఆ లెసన్లోని కొత్త పదాలు, న్యూ వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ప్రైమరీ అయితే మినిమం 5 వర్డ్స్ ఇస్తామండి, హై స్కూల్ అయితే మినిమం 10 వర్డ్స్ ఇస్తాం. అంటే ఎప్పుడు తారసపడిన పదాలు ఏవైతే వస్తాయో ఆ లెసన్లో ఆ పదాలను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఆ పిల్లలకి ఏం చెప్తామంటే ఆ పదాల యొక్క కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, మీనింగ్ కానివ్వండి, యూసేజ్ కానివ్వండి, పిల్లల్ని గూగుల్లో సెర్చ్ చేసి రాసుకొని రమ్మంటాము. ఎందుకు రాసుకొని రమ్మంటామంటే అండి, నెక్స్ట్ డే టీచర్ లెసన్ చెప్పినప్పుడు వాళ్ళకి అది చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ కొత్త పదం యొక్క ఉచ్చారణ కానివ్వండి, దాని అర్థం కానివ్వండి, దాన్ని ఎట్లాంటి పరిస్థితుల్లో వాడాలో తెలిసినప్పుడు పిల్లలకి ఈజీగా లెసన్ అర్థమవుతుంది. చాలా మందికి అవన్నీ తెలిసిన తర్వాత వాళ్ళంతటా వాళ్ళు లెసన్ చదివినా కూడా పిల్లలకి ఆ లెసన్లో ఏముంది అన్నది పిల్లలకు అర్థమైపోతుంది. ఎండ్ ఆఫ్ ద డే మన టార్గెట్ ఏంటి అంటే హై స్కూల్కి వచ్చేసరికి పిల్లల్ని సెల్ఫ్ లెర్నర్స్ చేస్తామండి. సెల్ఫ్ లెర్నర్స్ అంటే ఏంటి, వాళ్ళంతటా వాళ్ళు చదువుకొని టీచర్ హెల్ప్ లేకుండా వాళ్ళంతా వాళ్ళు చదువుకునేటట్టుగా మనం తయారు చేస్తాం. హై స్కూల్కి వచ్చేసరికి 6th 7th వచ్చేసరికి సెల్ఫ్ లెర్నర్స్గా తయారు చేయడం జరుగుతుంది పిల్లల్ని. అండ్ ఇంకోటి మా హై స్కూల్లో జరిగే ప్రోగ్రామ్ ఏంటంటే అండి, ఇమీడియట్గా లెసన్ అయిపోయాక చాలా టీచర్లు ఏం చేస్తారంటే, చాలా స్కూల్స్లో చాలా టీచర్లు ఏం చేస్తారంటే జనరల్లీ కొందరు టీచర్లు అయితే టెస్ట్ పెడతారు, ఇంకా కొందరు టీచర్లు అయితే టెస్ట్ కూడా పెట్టకుండా ఇమీడియట్గా ఇంకో లెసన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే అండి, ఒక లెసన్ అయిపోయాక 3 days గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 3 days గ్యాప్ ఏం చేస్తామంటే పిల్లలకి ఆ లెసన్లోని అన్ని సబ్ టాపిక్స్ వచ్చా రాదా పిల్లల్ని రాసుకోమంటాం. ఏ టాపిక్స్ వచ్చు ఏ టాపిక్స్ రావో రాసుకోమంటాము. రాసుకున్న తర్వాత టీచర్ అందరి బుక్స్ చెక్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏదైనా కామన్గా ఏదైనా, ఇప్పుడు చాలా మందికి ఒక టాపిక్ అర్థం కాకపోయి ఉండొచ్చు, ఏదైనా కామన్ ఏమైనా వస్తుంది కదండి. అట్లాంటప్పుడు టీచర్ ఏం చేస్తుందంటే ఎక్కువ మందికి ఏదైతే అర్థం కాలేదో మళ్ళీ రీటీచ్ చేయడం జరుగుతుంది. లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ అర్థం కాలేదు అంటే టీచర్ విల్ గో విత్ పేర్ యాక్టివిటీ. అంటే ఇప్పుడు నేనున్నాను, నాకు ఒక టాపిక్ అర్థమైంది, మీరున్నారు, మీకు ఇంకొక టాపిక్, మీకు నా టాపిక్ అర్థమైంది, అండ్ మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ నాకు తెలుసు, నాకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ మీకు తెలుసు. కాబట్టి టీచర్ ఏం చేస్తుందంటే ఒక పేర్ యాక్టివిటీ కింద మన ఇద్దరిని ఒక పేర్ లాగా చేసి నాకు కావాల్సింది మీ చేత చెప్పించడం జరుగుతుంది, మీకు కావాల్సింది నా చేత చెప్పించడం జరుగుతుంది. ఇది సార్ ఇప్పుడు మన స్కూల్ ఉంది కదా, అంటే పిల్లలు చిన్నవాళ్ళు వాళ్ళు ఏంటంటే చూస్తేనే గుర్తుపడతారు కదా, మళ్ళా ఏమేమి వాళ్ళకు ఏమన్నా నూతనంగా ఏమన్నా ప్రయోగాలు చేస్తున్నారా? ఇక్కడ చూస్తే బొమ్మలు అవి ఉన్నాయి. నూతనంగా అంటే ఆడియో విజువల్ క్లాసెస్ ఉంటాయండి. అసలు మనం అనుకుంటాము చిన్న పిల్లలు కదా వాళ్ళకి ఏమీ తెలియదు అనుకుంటాం, కానీ మనకన్నా షార్ట్గా వాళ్ళ బ్రెయిన్స్ ఉంటాయి. వాళ్ళ బ్రెయిన్స్ చాలా షార్ప్గా ఉంటాయి. ఏది ఒక్కసారి చెప్పగానే పట్టేస్తారు పిల్లలు. ఎట్లెట్లయితే పెరుగుతూ ఉంటామో మన బ్రెయిన్ అంత ఏమంటారు తగ్గుతూ ఉంటుంది. చిన్న పిల్లలు అనలేము మనం వాళ్ళని, వాళ్ళకి అన్ని ఎవ్రీథింగ్ అర్థమైపోతూ ఉంటాయి. అది పిల్లల్ని నిన్నటి రోజున మేము ఫస్ట్ డే అనమాట ప్రీ ప్రైమరీ పిల్లలకి వాళ్ళ కోసం చేసిన డెకరేషన్ అండి, అదంతా వెల్కమింగ్ కోసము సౌత్ ఇండియన్ స్టైల్లో వెల్కమ్ చెప్పాను పిల్లలకి. పన్నీర్ చల్లుకుంటూ ఫ్లవర్ చల్లుకుంటూ పిల్లల మీద అట్లా ట్రెడిషనల్గా వెల్కమ్ చేస్తాం పిల్లల్ని మనం, ప్రీ ప్రైమరీ పిల్లల్ని, నర్సరీ PP1 PP2ని. సార్ ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా సార్, మళ్ళీ సెల్ ఫోన్లు మళ్ళా తల్లిదండ్రులకు ఎత్తున్నారా? మళ్ళా ఇంటికి వెళ్ళి వెళ్తారు, ఇక్కడైతే ఈ విద్యను అయితే మీరు ఇస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు అంటే అర్థం కాలేదండి, మళ్ళీ ఒక్కసారి అడగగలుగుతారు మీ ప్రశ్నని? ఏదైతే కరోనా వచ్చిన సమయం నుంచి సెల్ ఫోన్లకు అడక్ట్ అయ్యారు పిల్లలు. అవునండి, కరెక్ట్. ఇప్పుడు తల్లిదండ్రులకు మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా మీరు అన్నది దానికి నేను ఏకీభవిస్తానండి. పిల్లలు కరోనా నుంచి సెల్ ఫోన్స్కి అడిక్ట్ అయ్యారు. మేము కూడా కరోనా తర్వాత కూడా మేము కూడా చాలా అప్డేట్ అయ్యి, అంటే సెల్ ఫోన్ నుంచి యూజెస్ ఉన్నాయండి,
పిల్లలు మిస్యూజ్ చేసే అవకాశాలు యూజ్ కన్నా ఎక్కువ మిస్యూజ్ చేస్తున్నారు పిల్లలు. కాబట్టి పేరెంట్కి చెప్పాల్సింది ఏంటంటే పిల్లలు సెల్ ఫోన్ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు పేరెంట్ గమనించాలి పిల్లోడు ఏం చేస్తున్నాడు, ఎట్లాంటి కంటెంట్ని చూస్తున్నాడు అన్నది మదర్ కానీ ఫాదర్ కానీ పిల్లోడు పక్కన నుండి ఒక కన్నేసి ఉంచాలండి. అది అదే సార్ ఏంటంటే ఇప్పుడు పిల్లలు ఉన్నారు మన దగ్గర, మన స్కూల్లో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విద్య? నర్సరీ నుంచి 10th వరకు ఉందండి. నర్సరీ టు 10th ఉందండి మన దగ్గర. అయితే మొన్న 10th రిజల్ట్లో ఎలా వచ్చినాయి రిజల్ట్? మనకు పెట్టిన 10 ఏళ్ళ నుంచి 100% రిజల్టే వస్తుందండి. పెట్టిన 10 సంవత్సరాల నుంచి 100% రిజల్ట్ వస్తుంది. కానీ మేము ఎప్పుడు కూడా 10th క్లాస్ రిజల్ట్స్ని పబ్లిష్ చేయం. ఎందుకు చేయమంటే పిల్లలు కష్టపడి తెచ్చుకున్న దానికి మనం అడ్వర్టైజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని మా ఆలోచన. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు నేను ఒక మాట అంటానండి, ఇప్పుడు 10 out of 10 ఒక అబ్బాయికి వచ్చింది, ఓకే ఫైన్, అబ్బాయి ఫోటో ఇస్తాము మనము. ఇంకొక అబ్బాయి చాలా కష్టపడి పాస్ అయ్యాడు, ఫెయిల్ అయ్యే అబ్బాయి కష్టపడి పాస్ అయ్యాడు, ఆ అబ్బాయి ఫోటో కూడా మనం వేయాలి కదా సార్, అవునా కదా? కాబట్టి ఇప్పుడు నేను ఒక 10 out of 10 వచ్చిన అబ్బాయి ఫోటోలు వేస్తే మిగతా పిల్లలందరూ అప్సెట్ అవుతారు. అందరూ కూడా నా పిల్లలు, ఎవరిని కూడా అప్సెట్ చేయడం నాకు ఇష్టం లేదండి. మేము పెట్టి 10th బ్యాచెస్ పాస్ అయ్యాయండి. ఎప్పుడు కూడా మేము 10th క్లాస్ రిజల్ట్స్ పబ్లిష్ చేయము. ఎందుకు చేయమంటే పిల్లలు కష్టపడ్డారు, దానికి మేము ఫోటోలు వేసుకొని పబ్లిష్ చేయడం సమంజసం కాదు అన్నట్టుగా మేము ఎప్పుడు కూడా పబ్లిష్ చేయమండి. కానీ ఎప్పుడు కూడా గత 10 ఏళ్ళుగా మాకు ఎప్పుడు కూడా 100% రిజల్టే వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 10 వచ్చిన పిల్లోడు ఫోటో ఇస్తాం మనం, రైట్, వాడు ఆనందపడతాడు. కానీ ఎవరైతే ఫెయిల్ అయ్యే పిల్లలు కష్టపడి పాస్ అవుతారో మరి అట్లాంటి పిల్లల ఫోటోలు కూడా మనం వెయ్యాలి కదా, వెయ్యనందుకు వాళ్ళు ఎంతగా ఫీల్ అవుతారు. అందరూ కూడా మన పిల్లలే కదా, కాబట్టి ఆ ఇంటెన్షన్ తోటి మేము ఎప్పుడు కూడా 10th క్లాస్ రిజల్ట్స్ని పబ్లిష్ చేయమండి. ఎవరి స్థాయిలో వాళ్ళు కష్టపడతారు, ఎవరి స్థాయిలో వాళ్ళు మార్కులు తెచ్చుకుంటారు. అంటే పూర్వ విద్యార్థులు ఉంటారు కదా సార్ మీరు? అవునండి. వాళ్ళు వచ్చి ఏదైనా హోదాలో ఉన్నారు? చాలా మంది అమెరికాలో, ఆస్ట్రేలియాలో మంచి పోస్ట్లో సెటిల్ అయిన పిల్లలు ఉన్నారండి. చాలా మంది ఉన్నారు అలా, మన స్కూల్ నుంచి 10th పాస్ అయిపోయిన పిల్లలు మంచి స్థాయిలో ఉన్నారు. సార్ లాస్ట్ మీరు విద్యార్థి తల్లిదండ్రులకి ఇచ్చే సందేశం? పిల్లల్ని ప్రెషర్ చేయకండి, అలా అని చెప్పి వదిలేయకండి పిల్లల్ని వట్టిగా. అదేనండి నేను చెప్పదలుచుకుంది పేరెంట్స్కి. విన్నాను కదా అసలు, నేనేమనుకున్నా అంటే చిన్నపిల్లల స్కూల్ అనుకున్నా, ఇక హై స్కూల్ ఇది, సిల్వర్ వింగ్ స్కూల్. ఏంటంటే మన దత్త ఆశ్రమం 100 feet రోడ్స్ దగ్గర ఉంది. చాలా చక్కగా ఉంది స్కూలు. మీరు ఒక్కసారి వచ్చి సందర్శించి మీ పిల్లల్ని ఇక్కడ అడ్మిషన్ చేయాలనుకుంటే ఒకసారి వచ్చి సందర్శించండి. మంచి బిల్డింగ్ ఉంది, బిల్డింగ్ స్ట్రక్చర్, ఇంకేంటంటే బస్ సౌకర్యం కూడా ఉంది. ఎవరన్నా దూర ప్రాంతాల నుంచి పంపించాలనుకున్నా ఖచ్చితంగా పంపించండి. ఇంకేంటంటే ఫీజెస్ విషయంలో కూడా సారు చాలా తక్కువ రేట్లో మేము చదువు చెప్తున్నామని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి చట్టం టీవీ.